ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. నిర్గమాకాండం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం మొదటి అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు చదువుతాను. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలుల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చాను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయారు. ఇశ్రాయేలును బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఇక్కడ 1 నుంచి 7 వచనాలు మనం చూస్తే, నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో ఇశ్రాయేలీలు అభివృద్ధి చెందినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలు అభివృద్ధి చెందుట. 8వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీలు అనుభవించినటువంటి శ్రమలను మనం చూస్తాం. 15వ వచనం నుంచి ఆఖరి వరకు ఇశ్రాయేలీల యొక్క సంతానం, అలాగే మంత్రసానులు ప్రభువుకి భయపడడం, ఆ విషయాలు మనం చూస్తాం. 1 నుంచి 7 వచనాల్లో ఇశ్రాయేలీల అభివృద్ధిని చూస్తున్నాం. ఇశ్రాయేలీల అభివృద్ధి. యాకోబు తన బిడ్డలతో పాటు ఐగుప్తులకు వచ్చినప్పుడు వాళ్ళు 70 మంది అంటున్నాడు. యాకోబు గర్భం పుట్టిన వాళ్ళందరూ 70 మంది అంటున్నాడు. ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండం 46వ అధ్యాయం 26-27 వచనాలు మనం చూస్తే, యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమును పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ 70 మంది అంటాడు. ఇదే విషయాన్ని అపొస్తలుడైన పౌలు గారు ప్రస్తావిస్తూ, అపొస్తల కార్యముల్లో మరి పేతురు గారు ప్రస్తావిస్తూ, స్టెఫను ప్రస్తావిస్తూ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఈ విషయాన్ని కూడా గుర్తు చేస్తాడు. స్టెఫను మాట్లాడుతూ 7వ అధ్యాయం, అపొస్తల కార్యములు 7వ అధ్యాయంలో 14వ వచనం మనం చదువుతాం ఒకసారి. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75. ఆదికాండంలోను నిర్గమాకాండంలో 70 మంది అని ఉంది. మరి అపొస్తల కార్యముల్లో 75 అని ఉందండి. బైబిల్లో తప్పులు ఉంటాయా అని కొంతమందికి డౌట్. బైబిల్లో ఎప్పుడూ తప్పులు ఉండవు. అక్కడ మనం చదివినటువంటి వాక్యంలో కోడండ్రను వినాయించి అంటాడు. కోడళ్ళు కాక అంటాడు.
అంటే 75 మంది అంటున్నాడంటే అప్పుడు కోడళ్ళతో పాటు లెక్క అది. మరి ఇదేంటండి 10 మంది 11 మంది కొడుకులు కదా, మరి కోడలను వినాయిస్తే 5గురే పెరుగుతున్నారేంటండి అంటే ఏమో ఆ కాలానికి చనిపోయి ఉండొచ్చు బహుశా చాలామంది. ఒక 5గురు మాత్రమే బ్రతికి ఉండవచ్చు. అంతేగాని బైబిల్లో ఎప్పుడూ కూడా తప్పులు ఉంటాయని ఎప్పుడు అనుకోకండి. తప్పులు ఎప్పుడూ ఉండవు. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. వ్యాకరణంలో ఏదైనా లోపాలు ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క భాషలోకి తర్జుమా చేయబడినప్పుడు వ్యాకరణం కొన్ని పరిస్థితుల్లో మారిపోతూ ఉంటుంది. అంతే తప్ప బైబిల్లో ఎప్పుడు తప్పులు ఉండవు. ఆ వ్యవహారిక భాషలో ఏదైనా మార్పు ఉండొచ్చు. చూడండి, మనకిని తెలంగాణ ప్రజలకి భాషలో కొద్దిగా స్వల్ప మార్పులు ఉంటాయి అక్కడక్కడ. కొన్నిసార్లు మనం మాట్లాడే భాష వాళ్ళకి అభ్యంతరం అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడే భాష మనకు అభ్యంతరం అనిపిస్తుంది. తెలంగాణలో గుడ్డలు అంటారు, బట్టలు అంటారు, బట్ట అంటారు. మనం గుడ్డ అంటాం మన ఏరియాలో. గుడ్డ అంటే అక్కడ బూతనుకుని నోరు మూసుకుంటారు వాళ్ళు. బట్ట అంటే మనకి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనుకుంటాం. అలాగా వ్యవహారిక శైలిలో మార్పు ఉంటుంది, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు తప్పులు అనేవి ఉండవు. ఎందుకంటే ఆయన రాయించిన వారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది. కోడిగుడ్లకి ఎంటుకలు లాగడం అంటారే అలా. ఎప్పుడు బైబిల్లో తప్పులు ఉండవు. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఒకే చోట ఉండదు ఇన్ఫర్మేషన్. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాక్యానికి సపోర్ట్గా మరొక చోట ఉంటుంది వాక్యానికి. అలా ఉన్న గ్రంథాలనే దేవుడు తన ఆత్మచేత బైబిల్ కెనాన్ టైంలో ఆ పుస్తకాలన్నిటినీ సమకూర్చిపెట్టారు. బైబిల్ కెనాన్ టైంలో మరి ఆ విషయాన్ని మనం గమనించాలి. వాళ్ళు బహుశా 5గురు మిగిలి ఉండొచ్చు. అందుకే 75 అని అపొస్తలుల కార్యంలో స్టెఫన్ గారు చెప్పిన విషయాన్ని చదువుతున్నాం. అయితే ఇక్కడ వీళ్ళు బహు సంతానము గలవారే అభివృద్ధి పొందారు, విస్తరించారు, అత్యధికంగా ప్రబలారు, వారు ఉన్నటువంటి దేశం వారితో నిండిపోయింది అని మనం చదువుతున్నాం 7వ వచనంలో. ఇశ్రాయేలీయులు బహు సంతానం గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. వాళ్ళు బహు సంతానము గలవారై. రెండవ మాట అభివృద్ధి పొంది, మూడవ మాట విస్తరించి, నాలుగవ మాట అత్యధికముగా ప్రబలిరి, ఐదవ మాట వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. ఈ విషయాలను మనం క్షుణ్ణంగా మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాళ్ళు బహు సంతానము కలిగిన వారయ్యారు. బహు సంతానము కలవారు. దేవుని పిల్లలు కూడా ఆత్మీయంగా సంతానాన్ని కనవలసిన వారుగా ఉన్నారు. ఆత్మీయ సంతానాన్ని కనాలి అంటే క్రీస్తులోనికి అనేకులను మనం వారికి యేసుక్రీస్తుని పరిచయం చేసి వారిని ప్రభు బిడ్డలుగా కనాలి. ప్రభు బిడ్డలుగా మనం కనాలి. సంతానాన్ని కనాలి. సంతానం కావాలి అంటే సంతానం ఊరకనే రాదు. దానికి కాస్త వేదన అవసరం. ఒకనాటి ప్రసవ వేదన సరిపోద్దా ఒక సంతానానికి ఈ లోకంలో జన్మనివ్వడానికి అని అడుగుతాడు భక్తుడు. ప్రభు అడుగుతారు. ఒకరోజు సరిపోదు. ఆత్మల సంపాదన కొరకు
ప్రభువు కొరకు ఆత్మలను సంపాదించుట కొరకు వేదన పడడం అవసరం. వేదన పడడం అవసరం. భౌతికంగా మనకి ఇచ్చేటువంటి సంతానం దేవుడే ఇవ్వాలి. దేవుడు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ మనకి సంతానాన్ని ఇవ్వలేరు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం. నేను ఆ గర్భఫలం గురించి చెప్పట్లేదు, ఆ సంతానం కోసం చెప్పట్లేదు. మనం క్రీస్తులోనికి వచ్చిన దగ్గర నుంచి ఎంతమందిని యేసుక్రీస్తులోనికి, ఆయన మార్గంలోనికి, ఆయన సహవాసంలోనికి, ఆయన సన్నిధిలోనికి మనం తీసుకురావడానికి ఎంతమందిని మనం కన్నాం? అసలు ఆత్మీయంగా మనకు సంతానం అంటూ ఉందా? ఒక్కళ్ళనైనా మనం ప్రభు మార్గంలోకి నడిపించామా? అది ప్రశ్న. రోమాపత్రిక 9వ అధ్యాయం. రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండగోరుదును. చూడండి, ఇక్కడ పౌలు హృదయంలో బహు దుఃఖం, అతని హృదయంలో మానని వేదన ఉందంట. ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ దుఃఖం అంటే, దేహ సంబంధులైనటువంటి సహోదరుల కొరకు అంటాడు. 10:1 ఏమంటాడు చూడండి, 10వ అధ్యాయం 1వ వచనంలో. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలి, అది నా హృదయాభిలాష. వారి కొరకు నేను దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన అదే అంటున్నాడు. కాబట్టి భక్తుని హృదయంలో దుఃఖం, మానని వేదన ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందాలి. మీ హృదయంలో ఎలాంటి దుఃఖం, ఎలాంటి వేదన మీకున్నాయా? నిన్ను కన్న తల్లిదండ్రులు నశించిపోతున్నారు కదా, వారు ప్రభువుని ఎరగక, ప్రభువుని అంగీకరించక, నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను కని పెంచి పెద్ద చేసి నీకు భవిష్యత్తునిచ్చి చక్కగా ఈ లోకంలో నీకు కావాల్సిన అన్ని వసతులు ఇచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళు నీకు అన్నీ ఇచ్చారు, కానీ ఈ లోక సంబంధంగా వారు నశించిపోయే స్థితిలో ఉన్నారు కదా. వాళ్ళ రక్షణ కొరకు నీకు వేదన ఉందా? వాళ్ళ రక్షణ పొందలేదే అనేటువంటి దుఃఖం నీలో ఏమాత్రమైనా ఉందా? పౌలు గారు చూడండి, నా హృదయంలో బహు దుఃఖం ఉంది, మానని వేదన ఉంది. నేను నిజమే చెప్తున్నాను, నా మనస్సాక్షి కూడా నాకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళ రక్షణ పొందాల్సినప్పుడు, ఒకవేళ నేను క్రీస్తు నుంచి వేరైపోయి శాపగ్రస్తుని అయిపోయినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం రక్షణ పొందాలి, అది నా హృదయాభిలాష అంటాడు. కాబట్టి పౌలు గారికి యూదులు రక్షణ పొందాలి, ఇశ్రాయేలు రక్షణ పొందాలి అని వాళ్ళ కొరకు దుఃఖిస్తున్నాడు, వేదనతో ఉన్నాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. ఇలాంటి వేదన ఆయనకు ఉన్నది కాబట్టి సువార్త ద్వారా అనేకుల్ని కన్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతాను. 15-16 వచనాలు కలిసి ఉంటాయి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్న తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను.
కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి చెప్తున్నాడు. నేను మిమ్మల్ని కన్నాను, సువార్త ద్వారా కన్నాను. పౌలు గారు సువార్త ద్వారా అనేకుల్ని కన్నాడు, అనేకుల్ని కన్నాడు. ఇదే ఫలభరితమైనటువంటి జీవితం. ఇలాంటి అనుభవాన్ని మనం అందరం కలిగి ఉండాలి. ఆత్మలు సంపాదించడం కంటే గొప్ప పని, దానితో పాటు సాటి అయిన సమమైన పని ఈ లోకంలో ఏది లేదండి. ఆత్మలు సంపాదించడం కంటే ఇంకా ప్రాముఖ్యమైన శ్రేష్టమైన పని ఇంకోటి ఏది, దానికంటే గొప్ప పని ఇంకోటి లేదు. కాబట్టి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో వేదన పడి అనేకమైన ఆత్మలను మనం ప్రభు కొరకు సంపాదించాలి. వాళ్ళు బహు సంతానం కలిగిన వారుగా ఉన్నారంట. వాళ్ళు బహు సంతానం కలిగిన వారుగా ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకులు, యాకోబులతో ప్రభు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన నెరవేర్పుని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే, ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరమందల ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరిస్తాను అని ప్రభు చెప్పారు. మనకు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ మనవే. ఈ వాగ్దానాల్లో మనం కూడా పాలుపంపులు పొందుతున్నాం. కాబట్టి ప్రభువుని అడిగితే ఏదైనా చేస్తాడు. కాబట్టి వేదనతో, ప్రార్థనతో అనేక ఆత్మలు ప్రభు కొరకు మనం సంపాదించగలగాలి. కీర్తనలో అంటాడు కదా, 2వ కీర్తనలో 8వ వచనంలో, కాబట్టి నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను. అసలు యాక్చువల్గా ఈ వాక్యం యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి మాటలు. ఈ 2వ కీర్తన మెస్సయ కీర్తన. ఈ 2వ కీర్తన యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి కీర్తన. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని అభిషేకించి లోకానికి పంపించారు. సమస్త లోకము మీద అధికారాన్ని, ఆధిపత్యాన్ని ప్రభు తన కుమారుడికి ఇచ్చారు. అంటే నన్ను అడుగు, జన్మలను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను అంటారు. కాబట్టి ఇలాంటి వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా ప్రభు మీద ఆనుకొని అనేక ఆత్మల్ని ప్రభు కొరకు మనం సంపాదిస్తూ ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉందాం. 2వ మాట, వాళ్ళు అభివృద్ధి చెందారంట. 7వ వచనం, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొందారు. అంటే ఇశ్రాయేలు చక్కగా అభివృద్ధి పొందారంట. నేడు మనం కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. నేడు మనం కూడా భౌతికంగా కాదు, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందవలసిన వారంగా ఉన్నాం. ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలో దేవుని వాక్యం మనకు తేటగా బోధిస్తుంది. విశ్వాసులు ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలో దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతాను. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై నింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో
అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందినట్లు ప్రభువు దయచేయునుగాక. ఎందులో అభివృద్ధి అంటండి? ప్రేమలో అభివృద్ధి చెందాలి. తెస్సలోనికే పట్టణస్థులు ప్రేమలో చక్కగా అభివృద్ధి పొందారు. నేటి దినాల్లో దేవుని పిల్లలైనటువంటి మనం కూడా ప్రేమలో అభివృద్ధి మనం పొందాలి. కానీ ఈ రోజుల్లో విశ్వాసులు ప్రేమలో అభివృద్ధి పొందడం లేదు. ప్రేమలో చల్లారిపోతున్నారు. ప్రేమలో చల్లారిపోవడం వల్ల మనకు చాలా నష్టాలు కలుగుతాయి. మనం నిత్యము కూడా మన ప్రభువు మన పట్ల చూపిన ప్రేమను మనం తలపోసుకుంటూ ప్రేమలో మనం అభివృద్ధి చెందాలి. ప్రేమలో మనం అభివృద్ధి చెందాలి. ఇంకా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతూ ఉంది అంటున్నాడు. మొదటి పత్రికలో, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ఏమంటాడో. 9, 10 వచనాలు కలిసి ఉంటాయి. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవుని వేడుకొనిచుండగా అంటున్నాడు. అంటే వాళ్ళు విశ్వాసంలో లోపం ఉందంట. మొదటి పత్రికలో రాశాడు. 2వ పత్రికలో వారి విశ్వాసం బహుగా అభివృద్ధి చెందిందంట. వాళ్ళ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతూ ఉంది. వారి విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి గమనించండి, మొదటి పత్రికలో వాళ్ళ విశ్వాసంలో లోపం ఉన్నట్టు చూసాం. 2వ పత్రికలో వాళ్ళ విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందుచున్నట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా విశ్వాసంలో బహుగా అభివృద్ధి చెందాలి. విశ్వాసం అనేది ఆవగింజతో పోల్చబడింది. ఆవగింజ భూమిలో వేస్తే మొక్కలన్నిటిలో కూర మొక్కలన్నిటిలో కూడా చిన్నదే దాని గింజ, కానీ మొక్కలన్నిటిలో పెద్దగా చెట్టు విస్తరించినట్టు మనం చూస్తాం. అలాగే మన విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందాలి అని చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు కూడా ఈ కృప యందు అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నారు పౌలు గారు, మీరు ప్రతి విషయంలో కూడా అభివృద్ధి పొందుతున్నారు. ఏ విషయాల్లో? విశ్వాసంలో, ఉపదేశంలో, జ్ఞానములో, సమస్త జాగ్రత్తలో, ప్రేమలో అభివృద్ధి పొందుతూ ఉన్నారు. అలాగే ఈ కృపలో కూడా అభివృద్ధి పొందండి అంటున్నాడు పౌలు గారు. ఇక్కడ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులు విశ్వాసంలో అభివృద్ధి చెందారు. విశ్వాసం గురించి మనం చెప్పుకున్నాం, ప్రేమ గురించి మనం చెప్పుకున్నాం. ప్రేమలో అభివృద్ధి పొందాలి, విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. అలాగే వీళ్ళు ఉపదేశమందు కూడా అభివృద్ధి పొందుతున్నారంట. ఉపదేశంలో కూడా అభివృద్ధి అంటే వాక్యం అందించే వాటిలో, సత్యవాక్యాన్ని సరిగా విభజించుటలో, ఉపదేశంలో అభివృద్ధి చెందాలి. చెప్పబడిన వాక్యం చెప్పబడినట్లుగా మనం అన్వయించుకుంటూ వెళితే అభివృద్ధి చెందుతాం. అది ఉపదేశంలో అభివృద్ధి అంటే.
ఎన్ని వాక్యాలు వింటున్నా, ఎన్ని ఉపదేశాలు వింటున్నా, మనలో జీవిత మార్పు కలగకపోతే, మారు మనసు కలగకపోతే, సరి చేసుకోకపోతే ఎలా అండి? ఎన్ని ఉపదేశాలు వింటున్నాం, ఎన్ని వర్తమానాలు వింటున్నాం. ఒక్క వర్తమానుసారంగానైనా నువ్వు నడిచావా? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. ఎన్ని ఉపదేశాలు నువ్వు వింటున్నావు, ఒక్క ఉపదేశం కూడా నీ మనసులో లేదు. పుస్తకాల్లో ఎక్కిచ్చేస్తావు. మనసులో పెట్టుకో. దేవుని వాక్యం బైబిల్లోను, పుస్తకాల్లోనూ, ఫోన్లోనూ రికార్డ్ చేసుకోవడం కాదు. ఎక్కడ రికార్డ్ అవ్వాలి? మన హృదయంలో, మన మనసులో రికార్డ్ అవ్వాలి. ఒక్క ఉపదేశాన్నైనా పూర్తిగా అనుభవించి, పూర్తిగా అనుసరించి, ఒక్క ఉపదేశానుసారంగా నువ్వు ఎప్పుడైనా నడిచావా? ఎన్నో వాక్యాలు వింటూ ఉంటావు. వింటున్నప్పుడు మాత్రం నేను ఇలాగ ఉండాలి, వాళ్ళ నుంచి నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేస్తాను అనుకుంటావు. చర్చి గేట్ దాటి బయటికి వెళ్ళగానే మర్చిపోతావు. ఉపదేశానుసారంగా నడుస్తున్నావు అసలు? ఉపదేశం ముందు అభివృద్ధి చెందడం అంటే ఏంటి? ఏం మాట్లాడతాడు ప్రభు ఈరోజు? ఏం సరిచేస్తాడు ఈ ప్రభు ఈరోజు నాకు? నేను ఏ విషయంలో సరి చేసుకోవాలి? ఇదిగో ఇలా చేస్తున్నానా, ఇలా ఉన్నానా, నా విధానం, నా జీవితం ఇలా ఉందా? దేవుని వాక్యం నాకు చూపించిందే, నేను సరి చేసుకుంటాను. వద్దు నాకు ఇలాంటి బ్రతుకు, దేవునికి ఇష్టం లేని కార్యాలను నేను చేయను. ఒక్క వాక్యం, ఒక్క ఉపదేశం అన్నా నిన్ను ప్రభావితం చేయగలిగిందా? ఎన్నో ఉపదేశాలు వింటున్నావు, ఒక్క ఉపదేశాన్ని కూడా నువ్వు అనుసరించలేదు ఎప్పటివరకు. అసలు ఒక్క ఉపదేశాన్ని నువ్వు శ్రద్ధగా విని ఆ ఉపదేశానుసారంగా నడుచుకోవడానికి ప్రవర్తించి చూడు. ఒక్కసారి నీవు ఆ రుచి చూసావంటే నువ్వు చెప్పబడిన ప్రతి ఉపదేశాన్ని కూడా అనుసరించడానికి, దాన్ని నెరవేర్చేంత వరకు నువ్వు తాపత్రయపడతా ఉంటావు. కాబట్టి దేవుని పిల్లలు ఉపదేశమందు అభివృద్ధి చెందాలి. వినటం కాదండి, విన్న వాక్యాన్ని విన్నట్టుగా దాన్ని మన జీవితాల్లోకి, ఆచరణలోకి తెచ్చుకోవాలి. అప్పుడు నీకు ప్రయోజనం, నువ్వు అభివృద్ధి చెందుతావు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడుతుంది. తిమోతితో పౌలు గారు అదే అంటారు. 2వ పత్రిక 2వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. కాబట్టి గమనించండి, సత్యవాక్యాన్ని సరిగా విభజించుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని బాగా మనం విపులంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మన జీవితాలకి అన్వయించుకుంటే అప్పుడు మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఉపదేశం ముందు అభివృద్ధి చెందాలి. తర్వాత ఏమన్నా ఉంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8లో జ్ఞానమునందు అంటున్నాడు. జ్ఞానమునందు అభివృద్ధి చెందాలి. 1 విశ్వాసంలో ప్రేమలో అభివృద్ధి చెందాలి. 2 విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. 3 ఉపదేశంలో అభివృద్ధి చెందాలి. 4వది జ్ఞానమందు అభివృద్ధి చెందాలి. జ్ఞానం అంటే ఇది లోక జ్ఞానం కాదు, దైవిక సంబంధమైన వాక్యానుసారమైన జ్ఞానం, వాక్య సంబంధమైనటువంటి జ్ఞానం. మనలో ఉండాల్సింది వాక్య సంబంధమైన జ్ఞానం ఉండాలి. 119వ కీర్తన 97 నుంచి 119వ కీర్తన 97 నుంచి. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి,
నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఆలోచన చేయండి. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాడంట. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమైనదిగా నేను ఉంచుకుంటున్నాను, దినమెల్లా నేను దాన్ని ధ్యానిస్తున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి. అందుకే నాకు నా శత్రువుల కంటే మించిన జ్ఞానం నా దగ్గర ఉంది. నా బోధకుల కంటే నాకు విశేషమైన జ్ఞానం సంపాదించుకున్నాను. వృద్ధులైన వారందరికంటే కూడా నాకు విశేష జ్ఞానం ఉంది. ఎందుకంటే నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ఇష్టం. నేను దాన్ని ధ్యానిస్తున్నాను, రోజంతా ధ్యానిస్తాను. నీ ఆజ్ఞలు ఉన్నట్టుగా నేను దాని ప్రకారం నడుచుకుంటాను. నీ శాసనాలు నేను ధ్యానించుకుంటూ ఉంటాను. నీ ఉపదేశాన్ని నేను లక్ష్య పెడతాను. అందుకే నాకు విశేషమైన జ్ఞానం ఉంది. వృద్ధుల కంటే, బోధకుల కంటే, శత్రువుల కంటే మించిన జ్ఞానం ఉందంట. ఆలోచన చేయండి. దేవుని వాక్యం, దేవుని ఉపదేశం, దేవుని గురించిన జ్ఞానం నీకెంతో మేలు చేస్తుంది. దేవుని గురించిన జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానం అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడే, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం ఆయన ఆజ్ఞలు శిరసావహించినప్పుడే, ఆయన ఉపదేశమును మనం లక్ష్యపెట్టినప్పుడే మనకు దైవిక జ్ఞానం అబ్బుతుంది. ఎంతమందికి ఎన్నో సంవత్సరాలు గడిచిపోతా ఉన్నా వాళ్ళకి అభివృద్ధి ఉండదు జ్ఞానంలో. దేవుని గురించిన వాక్య జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకోలేకపోతున్నారు. ఇది మంచిది కాదండి. ఇంకా అంటాడు, సమస్త జాగ్రత్త యందు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:7, జ్ఞానమందు సమస్త జాగ్రత్త యందు అంటున్నాడు. సమస్త జాగ్రత్త యందు మనం సమస్తంలో అంటే మన ప్రవర్తనలో, మన మాటలో, మన చూపులో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్తలో అభివృద్ధి చెందాలి. జాగ్రత్తలో అభివృద్ధి చెందాలి, సమస్త జాగ్రత్తలో. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు 19వ అధ్యాయం 16వ వచనంలో, తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అంటాడు. ఒకసారి చదువుదాం సామెతల గ్రంథం 10:16 చదువు ఒకసారి. 10వ అధ్యాయం 16వ వచనం. పంతొమ్మిది 16 10 అధ్యాయం కాదు, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఆజ్ఞను గైకొనివాడు తను కాపాడుకునేవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు త్వరగా చనిపోతాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త. ప్రతి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే పేతురు గారు తన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై అంటాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే, దేవుడు మనకు అమూల్యములు అత్యధికములైనటువంటి వాగ్దానాలు అనుగ్రహించారు. దురాశను అనుసరిస్తూ పోతున్నాం అనుకోండి. మనం దురాశను అనుసరిస్తూ పోతే
ఈ లోకంలో భ్రష్టత్వం మనకి అబ్బుతుంది, భ్రష్టులం అయిపోతాం. అయితే దురాశను అనుసరించి ఈ లోకంలో భ్రష్టులమైపోకుండా, దురాశ లేకుండా, భ్రష్టత్వంలోకి దిగజారిపోకుండా ఉండాలంటే దేవుడిచ్చిన వాగ్దానాల మీద మనం నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే దేవుడిచ్చిన వాగ్దానాల మీద నమ్మిక ఉంచుతామో ఈ వాగ్దానాల మూలంగా మనలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని పోగొట్టుకుంటాం. దేవుని స్వభావంలో మనం పాలి భాగస్థులం అవుతాం. కాబట్టి ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై, అక్కడ క్రింద కొన్ని ఆత్మ సంబంధమైన లక్షణాలు చెప్తాడు. కాబట్టి మనం దేవుని యొక్క మార్గంలో పూర్ణమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకా కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో ఈ కృపయందు కూడా మీరు విస్తరించండి, ఈ కృపయందు కూడా మీరు అభివృద్ధి పొందండి అంటాడు. ఇక్కడ కృప దేని గురించి చెప్పబడిందంటే, ఈ కృప ఏంటి అంటే దేవుని కొరకు ధారాళంగా ఇవ్వడం. మాసిదోనియా సంఘాలకి దేవుడు అనుగ్రహించిన కృప ఏంటంటే వాళ్ళు దాతృత్వం కలిగిన వారు. వాళ్ళ దాతృత్వం బహుగా విస్తరించింది. వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యం కంటే ఎక్కువగా దేవుని పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని ప్రజలకు వాళ్ళు సహాయం చేశారు. అదనమాట ఆ కృప గురించి చెప్తున్నాడు. మనం ప్రభువైన యేసుక్రీస్తు కృపను తెలుసు మనకి. ఆయన ధనవంతుడై ఉండి కొరింథీ 2వ పత్రికలో అంటాడు కదా, మీరు ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ఆత్మ సంబంధమైన పరసంబంధమైన ధనవంతులుగా చేయడం కోసం ఆయన మన నిమిత్తం దరిద్రుడాయను అని ఉంటుంది. కాబట్టి దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని పిల్లలకి సహాయం చేయటం కొరకు మనం ఇచ్చేది, దానివల్ల మనం అభివృద్ధి చెందుతాం. చక్కగా అభివృద్ధి చెందుతాం. అందుకే వెదజల్లి అభివృద్ధి పొందేవాళ్ళు కలరు అంటాడు. అందుకే కొరింథీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారంటే 2వ పత్రికలో 9వ అధ్యాయం 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పుచున్నాడు. సణుగుకోకుండా, బలవంతంగా కాకుండా ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానని ప్రేమించును. 9వ వచనం అంటాడు, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చిన అతని నీతి నిరంతరం నిలిచినని రాయబడి. ఇంకా 10వ వచనం అంటాడు, విత్తువానికి విత్తనం, తినుటకు ఆహారం దయచేసే దేవుడు ఆయన మనకు కూడా విత్తనాలు దయచేసి మనల్ని విస్తరింపజేసి ప్రతి విషయంలో పూర్ణోదార భాగ్యం కలిగినట్లు, భాగ్యవంతులకు భాగ్యం గలవరగినట్లు మన నీతి ఫలాలు వృద్ధి పొందింపచేస్తాడు అంటాడు. కాబట్టి సణుక్కోకుండా, బలవంతంగా కాకుండా హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఉత్సాహంగా ఇవ్వాలి. ఆనాడు యెరూషలేములో ఉన్నటువంటి సంఘం కరువులో, ఇబ్బందులో ఉన్నప్పుడు మిగిలిన అన్ని సంఘాల వారికి సహాయం చేశారు. వాళ్ళకి సహాయం చేశారు. అలాగే మనం కూడా దేవుని సేవ కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని సేవకులకు, దేవుని పిల్లలకు కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి మనం చేసే సహాయం అది మనకెంతో అభివృద్ధిని, విస్తరింపును కలగజేస్తుంది. అందుకే పేతురు గారు అంటాడు, మీరు ఈ లక్షణాలని సొంతం చేసుకోండి అంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో విశ్వాసమందు సద్గుణం, సద్గుణమందు జ్ఞానం, జ్ఞానమందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమందు సహనం, సహనమందు భక్తి, భక్తి ఎందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ ఎందు దయ అమర్చుకోండి. విస్తరిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైన, నిష్ఫలులైన
కాకుండా చేస్తుంది. ఇవి ఎవరికి లేకపోతాయో వాడు తన పూర్వపాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు అయిపోతాడు. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి. సమస్త జాగ్రత్త యందు మనం అభివృద్ధి చెందాలి. మనం కూడా జాగ్రత్త పడాలి. దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పిలిచినట్టుగా, ఆయన ఏర్పాటు చేసుకున్నట్టు, ఆయన పిలుపునకు తగినట్టుగా మనం జాగ్రత్త పడాలి. ఈ ఆత్మ సంబంధమైన లక్షణాలన్నిటిని మనం సొంతం చేసుకుని మనం జాగ్రత్త పడాలి. యేసుక్రీస్తు ద్వారా మనం అందరం నడిపించబడాలి. ఇలాగ ప్రతి విషయంలో, ఆధ్యాత్మికమైన ప్రతి విషయంలో మనం అభివృద్ధి చెందవలసిన వారంగా ఉన్నాం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా రకాలైన అభివృద్ధులు మనం ఉన్నాయి. అవన్నీ ఒకే దినం చెప్పుకుంటే మనకు అన్నీ ఎక్కవు. కొన్ని విషయాలు మాత్రం మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎలాగైతే అభివృద్ధి చెందారో మనం కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. అందుకే పౌలు గారు తిమోతితో అంటాడు. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి చూడండి. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించు. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. నేను వచ్చే వరకు చదువుటేందు, హెచ్చరించుటేందు, బోధించుటేందు జాగ్రత్తగా ఉండు. నీకు పెద్దల హస్త నిక్షేపణం చేసినందువల్ల మీకు కలిగిన ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడినటువంటి వరాలని అలక్ష్యం చేయకు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలంటాడు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడేటట్లు అంటున్నాడు. కాబట్టి మనం అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. ఇశ్రాయేలీయులు సంతానం కలిగిన వారు అభివృద్ధి చెందారు. ఇంకా 3 మాటలు ఉన్నాయి. విస్తరించుట, అత్యధికముగా ప్రబలుట, వారున్న ప్రదేశం వారితో నిండుట. ఈ 3 విషయాలు ప్రభు చిత్తమైతే రేపు ధ్యానం చేసుకుంటాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక.